శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. కర్కాటక రాశి వారికి రాబోయే 137 రోజుల పాటుగా అంటే జూలై 27 నుండి డిసెంబర్ 10 వరకు ఈ యొక్క కర్కాటకం వారికి శనైశ్వరుడు మీన రాశిలో వక్రగతి చెందబోతున్నారు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఇది ఒక భాగ్యం, ధర్మం, ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలపై గట్టి ప్రభావాన్ని చూపించే కాలం అని చెప్పాలండి. ఈ సమయంలో మీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ రావచ్చు, ప్రత్యేకంగా ఆరోగ్యం మరియు కుటుంబ విషయాల్లో. అదేవిధంగా శని ఇప్పుడు మీకు ఒకే విషయం నేర్పిస్తాడండి, పేషెన్స్ మరియు సరెండర్, ఓపిక, అదేవిధంగా సరెండర్ అవటం అనేది. సో ఇవన్నీ కూడాను ఈ వీడియోలో సవివరంగా డీటెయిల్గా తెలుసుకుందామండి. శని కర్మకారకుడు, ఆయన 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నారు. ఆయన 7, 8 అయ్యి, 7 అంటే సంబంధాలు, అప్పున అంటే ఎదుటి వాళ్ళు, 8వ స్థానం అంటే ఆయుర్దాయం. సో ప్రస్తుతానికి ఈ శని మీన రాశిలో 9వ స్థానంలో వక్రీకరించిన స్థితిలో సంచరించబోతున్నారు జూలై 27 నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు, అంటే 130 రోజుల పాటుగా. 9వ స్థానం ఏం సూచిస్తుందయ్యా అని అంటే 9 అంటే భాగ్యం, గురువు, తండ్రి, ధర్మం, ఇవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. బహుదూరం కూడా. మరి వక్రగతి ప్రభావం ఏంటంటే పాస్ట్ కర్మకు సంబంధించినటువంటి విషయాలు, లైక్ ఫాదర్, ధర్మానికి, బిలీఫ్ సిస్టమ్ మీద, వీటిని రివిజిట్ చేసే కాలం అని చెప్పాలి. శని గ్రహానికి కూడా ప్రతి గ్రహం లాగానే విశేష దృష్టిలు ఉంటాయండి. 3వ దృష్టి చూస్తాడు, 7వ దృష్టి చేత ఆ స్థానం చూస్తూ ఉంటాడు, 10వ దృష్టి కూడా ఉంటుంది. అక్టోబర్ 9వ తారీఖు తర్వాత శనైశ్వరుడు తన స్వనక్షత్రమైనటువంటి ఉత్తరాభాద నక్షత్రం మీద పయనం చెందుతారు. దాని ప్రభావంతో లైఫ్ ఫిలాసఫీలో పెద్ద పెద్ద మార్పులు వస్తాయండి. మరి శనిశ్వరుడు ఇచ్చేటువంటి శుభ అశుభ ఫలితాలు చూద్దాం. మొదటిగా శుభ ఫలితాలు ఏంటంటే అంటే స్పిరిచువల్ గ్రోత్ని ఇస్తారు, మెచ్యూరిటీ ఇన్ డెసిషన్స్, నిర్ణయాలు తీసుకునే విషయంలో మెచ్యూరిటీ కలిగిస్తారు, స్ట్రాంగ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ కలుగుతుంది, ధర్మం అనేది ఒక అలైన్మెంట్ ఉంటుందండి, ఒక పద్ధతిని ఫాలో అవుతారు. అశుభ ఫలితాలు ఏమి ఇస్తారంటే తండ్రి గారికి ఆరోగ్య సమస్యలు, లక్ అనేది డిలే అవుతూ ఉంటుంది, ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది, సంబంధ బాంధవ్యాల ఒత్తిడి ఉంటుంది. ఇది ఏమైనా శని మీ భాగ్యాన్ని పరీక్షిస్తాడు, కానీ సరైన మార్గంలో పెడతాడండి. ఇది ఒక గోల్డెన్ లైన్ మనం భావించవచ్చు. స్టూడెంట్స్ విషయంలో ఏంటంటే విద్యార్థులకి ఫోకస్ ఫ్లక్చుయేట్ అవుతుంది, కానీ డిసిప్లిన్ ఉంటే సక్సెస్ కూడా వస్తుందండి. ఎందుకంటే మీ యొక్క రాశిలో గురుడు ఉన్నారు కనుక. సో అడ్వైజ్ ఏంటంటే గైడెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం, బికాజ్ మీ రాశిలోనే గురుడు ఉన్నారు కాబట్టి. మరి ఉద్యోగస్తులకు సంబంధించి 9వ స్థానంలో శని వక్రగతి చెంది ఉన్నారు కదా. ఇదేంటంటే లక్ వర్సెస్ ఎఫర్ట్ టెస్టింగ్ ఫేస్ లాంటిది అనమాట. ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత లక్ వస్తుంది, అదర్వైజ్ ఎఫర్ట్స్ లేకుండా డిలే అవుతూనే ఉంటుంది. ఓవరాల్గా చూస్తే లక్ మీద డిపెండ్ కాకుండా కష్టం అనేది అవసరం అండి. వర్క్ ప్లేస్లో ప్రెజర్ పెరుగుతుంది, రికగ్నిషన్ డిలే అవుతుంది. సో వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద రిజల్ట్. మరి పాజిటివ్ జాబ్ కేటగిరీస్కి ఏమొస్తాయంటే టీచింగ్లో ఉన్నవారికి, మెంటరింగ్ చేసేవారికి, గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నవారికి, లీగల్ ప్రొఫెషన్లో ఉన్నవారికి, అడ్వైజరీ రోల్స్లో ఉన్నవారికి, స్పిరిచువల్ కౌన్సిలింగ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి పాజిటివ్గా ఉంది. రీజన్ ఏంటంటే 9వ స్థానము ప్లస్ మళ్ళీ శని కాబట్టి ధర్మ బేస్డ్ కెరీర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. మరి హై రిస్క్ జాబ్ కేటగిరీస్లో ఎవరు వస్తారంటే ఎవరైతే పనిలో నెగ్లిజెంట్గా ఉంటారో, షార్ట్ కట్ మెథడ్స్ ఫాలో చేసేవారు, రెస్పాన్సిబిలిటీని అవాయిడ్ చేసేవారు, బాధ్యతగా తీసుకోకుండా ఏదో వెళ్తున్నవారు, ఇలాంటి వారికి రిస్క్ ఉంటుంది. మరి జాబ్ చేంజ్, ట్రాన్స్ఫర్కి సంబంధించి చూస్తే ట్రాన్స్ఫర్కి బదిలీకి అవకాశం కనబడుతుంది, కానీ కూడా బలవంతమైనటువంటి చేంజెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి జాబ్ లాస్ రిస్క్ గురించి చూస్తే డిసిప్లిన్ లేకపోతే అలాంటి వారికి జాబ్ లాస్ రిస్క్ ఉంది, సీనియర్స్తో కాన్ఫ్లిక్ట్స్ కనుక ఉంటే అలాంటి వారికి ఉంది, పనిలో కన్సిస్టెన్సీ లేకపోతే కూడా అలాంటి వారికి జాబ్ రిస్క్ అనేది కనపడుతూ ఉందండి. మరి ప్రమోషన్ ఛాన్సెస్ అంటే ప్రమోషన్ వచ్చే వారు చూస్తే హానెస్ట్ ఎంప్లాయీస్కి, రెస్పాన్సిబిలిటీ తీసుకునే వారికి, ఎథికల్ అప్రోచ్ ఉన్న వారికి. 9వ స్థానం అంటే ఎథికల్ ధర్మస్థానం, అందులో మళ్ళీ శని ఉన్నాడు, శిక్షించేవాడు, కర్మకారకుడు కూడా. కాబట్టి ఎథికల్గా అప్రోచ్ ఉన్న వారికి ప్రమోషన్ వస్తుంది, ఇలాంటి వక్రగతి ఉన్నా కూడా. పని ప్రాంతంలో బిహేవియర్ ఏంటంటే ఎలా ఉండాలంటే మీ యొక్క సీనియర్స్ని, మెంటర్స్ని గౌరవించాల్సిందే, రూల్స్ ఫాలో అవ్వాలి, ఇగో తగ్గించుకోవాలండి. ఎప్పుడు కూడా లక్ కంటే ఎఫర్ట్ చాలా గొప్పది. డిసిప్లైన్ కనుక లేకపోతే గ్రోత్ లేదు. మరి యాక్షన్ ప్లాన్ ఏంటంటే డైలీ రొటీన్ కొంత ఫిక్స్ చేసుకోండి. ఇవాళ ఏం చేయాలి, పర్సనల్ లైఫ్లో సంబంధించిన విషయాలు 2, ప్రొఫెషనల్ సంబంధించిన విషయాలు 2 రాసుకోవటం, మెంటర్స్ గైడెన్స్ తీసుకోవటం, ఓపికని పెంచుకోవటం. మరి వ్యాపార పరంగా చూస్తే స్లో గ్రోత్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది పాసిబిలిటీ ఉందండి. సూచన ఏంటంటే ఎథికల్ ప్రాక్టీసెస్ చేయండి, తప్పుడు మార్గాల ద్వారా లాభం పొందాలి, ఆర్జించాలని షార్ట్ కట్ మెథడ్స్ వెతకండి, శని శిక్షిస్తారు. స్త్రీలకు సంబంధించి ఏంటంటే కుటుంబంలో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఎమోషనల్ స్ట్రెంగ్త్ మీకు బాగా అవసరము,
మరి సీనియర్ సిటిజన్స్ కు పెద్దవారికి చూస్తే ఆరోగ్యం మీద కాస్త జాగ్రత్త వహించాలి. మీకు ఆధ్యాత్మికత యందు బాగా ఆసక్తి పెరుగుతుంది, అంటే స్పిరిచువల్ ఇంక్లినేషన్ పెరుగుతుందని చెప్పాలి. ఆధ్యాత్మిక పరంగా చూసినప్పుడు ధర్మము దాని మీద అండర్స్టాండింగ్ అనేది బాగా పెరుగుతుంది. మీకు ఏదైనా దూర ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే పిలిగ్రిమేజ్ యోగం కూడా కనపడుతుందండి ఈ సమయంలో. మరి విదేశీ అవకాశాల గురించి చూస్తే, ఫారిన్ ఛాన్సెస్ గురించి చేస్తే మోడరేట్ అవకాశాలు మాత్రమే ఉన్నాయని చెప్పవచ్చు. అది కూడా డిలే తర్వాతనే సక్సెస్ అనేది ఇండికేట్ చేస్తుంది. మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేయాలి, రిస్క్ అవాయిడ్ చేయండి, అవసరం లేదు. మ్యారేజ్ విషయంలో చూస్తే రిలేషన్షిప్స్ అనేది ఒక పరీక్ష లాగా ఉంటుంది. అందుకని సంబంధాల్లో ఉన్నవారు దంపతులు కానీ ఎవరైనా సరే ఓపికగా ఉండాలండి. అన్ఎంప్లాయిడ్కి ఎలా ఉంటుంది, నిరుద్యోగుల కంటే కాస్త డిలే ఉంటుంది ఉద్యోగాల విషయంలో, కానీ గైడెన్స్తోనే జాబ్ వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే 9వ స్థానం తండ్రిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఫాదర్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉంటుంది, అదేవిధంగా డైజెషన్ ఇష్యూస్ కూడా కలుగుతాయి. ఏది ఏమైనా మొత్తంగా చూస్తే ఈ కాలం మీ భాగ్యాన్ని పరీక్షించి మీకు సరైన మార్గం చూపించేవారే ఈ యొక్క శనిశ్చరుడు. ఫ్రెండ్స్, రెమెడీస్ ఏంటంటే హనుమాన్ చాలీసా పఠనం చేయటం, శనికి శనివారం తైలాభిషేకం చేసుకోవడం, తండ్రికి సేవ చేయడం, గురువులను గౌరవించడం, ఏదైనా బెనిఫిట్ పొందితే గోశాలకు వితరణగా ఇవ్వటం, అదేవిధంగా లైఫ్ స్టైల్లో ధర్మాన్ని పాటించడం, డిసిప్లిన్ కలిగి ఉంటాం. ఇవేనండి సింపుల్ రెమెడీస్. కర్కాటక రాశి వారికి ఈ యొక్క శని గోచారం ఒక జీవిత పాఠం లాంటిదండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఏ విషయంలో మీకు ఈ యొక్క వీడియో టచ్ అయింది అనిపిస్తే ఆ విషయం మీద కామెంట్ చేయండి. ఇది మరికొంతమంది కర్కాటక రాశి వారికి కూడా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మన వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయగలరండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మనం చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. ఇంతేకాకుండా మీకు కానీ మీ బంధుమిత్రులు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ కోర్స్ రిలీజ్ చేశాము. అవి రికార్డెడ్ క్లాసెస్ అండి. సో డైలీ ఒక వీడియో చొప్పున వాచ్ చేస్తూ ఉంటే 30 days తర్వాత మీ యొక్క గోచారం జాతకం పరిశీలించుకోవడానికి మీకు అవకాశం కలుగుతుంది. మీరే చెక్ చేసుకోగలుగుతారు. డైలీ ఒక హాఫ్ అవర్ స్పెండ్ చేస్తే చాలు. మీ యొక్క కన్వీనియంట్ టైంలో, కంఫర్టబుల్ టైంలో చూస్తూ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుని సరిపోతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.